హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు బ్రహ్మాంచ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు తమ్ముని చూసే ఉంటారు. మనీ మ్యూల్ అవ్వకండి అంటే మ్యూల్ అకౌంట్స్ అంటే ఏమిటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ ఈ యొక్క మనీ మ్యూల్ ద్వారా చాలా సమస్యలు అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు మనం చేసే మిస్టేక్ అనేది ఎంత పెద్దది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో ఈ యొక్క వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనీ మ్యూల్ అకౌంట్స్ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. మ్యూల్ అంటే ఇంగ్లీష్లో మనకి గాడిద ఫ్రెండ్స్. సో మ్యూల్ అకౌంట్స్ అంటే ఏంటంటే ఆ టర్మినాలజీ కూడా మనకి ఆర్బీఐ అనేది చాలా క్లారిటీగా అయితే ఇస్తుంది. నేమ్స్ మ్యూల్ అకౌంట్స్ అంటే ఎవరి బరువు అయినా మనం భరించడాన్ని, అంటే గాడిద యొక్క వర్క్ ఏదైనా బరువు మోయడం అనేది గాడిద చేసే పని. సో అలాంటిది ఎవరి బరువునైనా వాళ్ళ యొక్క బాధ్యతని, బరువుని మనం భరించినట్లయితే అలాంటి వాటిని మ్యూల్ అకౌంట్స్ లేదా మనీ మ్యూల్స్ అంటాము. అంటే చెప్తా ఫ్రెండ్స్, మన అకౌంట్ని ఏదైనా కారణాల చేత ఫ్రెండ్స్ కానీ ఏదైనా ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే ఎవరైనా అవుట్ పర్సన్స్, అనదర్ పర్సన్స్కి మన అకౌంట్ వినియోగానికి వాళ్ళకి ఇచ్చినట్లయితే, సో ఆ అకౌంట్ వాళ్ళు వాళ్ళ యొక్క సక్రమ లావాదేవీలకు వాడితే ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. కానీ ఏదైనా అక్రమ లావాదేవీలు జరిగినట్లయితే, ఏదైనా సమక్షంలో సైబర్ ఫ్రాడ్స్ లాంటివి ఏదైనా జరిగినప్పుడు మనము జైలు పాలు కావాల్సి వస్తుంది. సో వేరే వాళ్ళు చేసే పని వల్ల వాళ్ళ బరువు భారం అనేది మనం మోయవలసి వస్తుంది, సమస్యల్లో చిక్కుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇదే మనం మనీ మ్యూల్ అంటాం ఫ్రెండ్స్. కాబట్టి మనకి ఎంత కమ్యూనికేషన్ చొరవ ఉన్నప్పటికీ కూడా మన యొక్క అకౌంట్స్ని ఎవరికీ కూడా ఇతరులకు వాడుకోవడానికి మనం అనుమతి ఇవ్వకూడదు ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి చేయడం వల్ల చాలా సమస్యల్లో మనం ఇరుక్కోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఏదైనా డబ్బు ఆశ చూపించినా కూడా మీ అకౌంట్ ఇస్తే మీకు మనీ ఇస్తాము, మీ అకౌంట్ మాకు రెంట్కి ఇవ్వండి అని అడిగినా కూడా మనము ఎటువంటి పరిస్థితుల్లో మన అకౌంట్ అయితే ఇవ్వద్దు. అది ఫస్ట్ వన్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఏదైనా మన అకౌంట్ నుంచి అఫీషియల్గా మనం లోన్ తీసుకొని మన తెలిసిన వాళ్ళకి లేదా రిలేటివ్స్కి వీళ్ళకి కూడా ఆ లోన్ ఇచ్చినట్లయితే తిరిగి వాళ్ళు ఆ లోన్ సక్రమంగా చెల్లించకపోయినప్పుడు ఆ భారం, బరువు కూడా ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉన్నారో వాళ్ళ మీద పడడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో కూడా వాళ్ళు చాలా సమస్యలు, క్రెడిట్ స్కోర్ పడిపోవడము, బ్యాంకులో వాళ్ళ యొక్క గుడ్విల్ అనేది పోగొట్టుకోవడం, ఇలా సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా గోల్డ్ లోన్ సంబంధించి ఇతరుల బంగారు ఆభరణాలు కానీ ఏదైనా మన అకౌంట్లో పెట్టి లోన్ తీసుకుని వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళు కూడా సరిగా పే చేయబోయినప్పుడు వడ్డీ కానీ ఏదైనా ఆ బరువు అనేది మన మీద పడుతుంది. సో టోటల్గా ఆ యొక్క బ్యాడ్ నేమ్ అనేది ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉన్నాడో వాళ్ళకే చెందుతుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఒకరి యొక్క బరువుని మనం మోసి సమస్యలు కొని తీసుకున్నట్లయితే దాన్ని మనం మనీ మ్యూల్ అంటాం ఫ్రెండ్స్. పొరపాటున కూడా ఇలాంటి మిస్టేక్స్ మీరు ఎవరైనా చేస్తున్నట్లయితే వీడియో చూసిన తర్వాత మారండి. డెఫినెట్గా మీ యొక్క అకౌంట్ సంబంధించిన లావాదేవీలు మీరే నడుపుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఇతరులకి పర్మిషన్ ఇచ్చి వాడుకున్నట్లయితే మనం మనీ మ్యూల్ అయినట్లు వస్తుంది. సో ఎటువంటి పరిస్థితుల్లో ఇలా మనీ మ్యూల్ అవ్వకండి ఫ్రెండ్స్. చాలా ఉపయోగపడిన వీడియో. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి చాలా వరకు ఫైనాన్షియల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా చాలా యూస్ఫుల్గా ఉంటుంది, నాకు సపోర్టెడ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.